యాక్చువల్లీ రీసెంట్‌గా మనం ధర్మస్థలి ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం. ధర్మస్థలి గురించి చాలా చూసాం. ఒక పర్సన్ వచ్చి చాలా ఇయర్స్ తర్వాత అక్కడ ఏవో శవాలు నేనే స్వయంగా పూడ్చిపెట్టానని చెప్పి, అవన్నీ కూడా మహిళలవి, బాలికలవి అని. ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి తీసుకున్న చర్యగా అనుకోవచ్చా? యాక్చువల్‌గా అరుణ నేను ఆ కేస్ గురించి గానీ, ఆ న్యూస్ గురించి గానీ, ఆ అబ్బాయి మాట్లాడింది గనక మనం చూస్తే, యాక్చువల్ సమ్ ఇన్ఫర్మేషన్ అయితే మిస్సింగ్ ఉంది. గ్యాప్స్ అయితే ఉంది. నాకైతే ఫస్ట్ వింటే కొంచెం ఫిషీ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిన్ను భయపెట్టాననుకో, నువ్వు ఇప్పుడు రియాక్ట్ అవుతావా? 10 సంవత్సరాల తర్వాత రియాక్ట్ అవుతావా? వెంటనే రియాక్ట్ అవుతాం. కామన్ గదా! సో, నిజంగా ఆ అబ్బాయి ఒక మూమెంట్ ఆఫ్ దాంట్లో గనక నిజంగా గిల్ట్ ఫీల్ అయితే అప్పుడు రియాక్ట్ అవుతాడు గానీ, 11 సంవత్సరాలు వేరే చోట బతికొచ్చి ఇప్పుడెందుకు చెప్తున్నావు? ఎవరికి న్యాయం జరుగుతుంది దానివల్ల? సో, ఫియర్ ఆఫ్ గాడ్ గానీ, గిల్ట్ అయితే మాత్రం నేను అనుకోవట్లా. యాక్చువల్లీ ఇది ఒక దళిత అమ్మాయికి జరిగిన దాని వల్ల అతను బయటకు వచ్చినట్టు కూడా అంటున్నారు. మరి అప్పుడే రావాలి కదా! అసలు ఈ అబ్బాయే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి లేడని గ్యారెంటీ ఏంటి? అది కూడా మనకు అసలు అంటే దీంట్లో మనీ ఉందా? అసలు ఈ అబ్బాయి చేశాడా? ఈ అబ్బాయితో వేరే వాళ్ళు కలిసి చేశారా? ఏమన్నా డిఫరెన్స్‌లు వచ్చి ఇప్పుడు బయటకు వచ్చాడా? లేదా అబ్బాయి కోరుకున్న ధనం రాలేదా? లేదా అసలు ఈ అబ్బాయి సెటప్పా? ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు రావట్లేదు? నేనేమంటానంటే కామన్ సెన్స్ కావాలి. ఫస్ట్ మనకు ఒక ఇష్యూ అయినప్పుడు కావాల్సింది కామన్ సెన్స్. అండ్ నిజంగా అలా జరిగితే అది అందరికీ బాధాకరమే. ఎవరు కూడా బీయింగ్ ఏ హ్యూమన్స్ మనం ఎవరు కూడా సపోర్ట్ చేయము అట్లాంటి యాక్ట్స్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ ఆర్ ప్లేస్. అసలు అవెందుకు? మానవత్వానికి ఆ మతానికి అసలు సంబంధం ఏంటి? సో డెఫినెట్గా మీరు ఇందాక అడిగారు, ఒకవేళ ఏమన్నా మత ద్వేషానికి సంబంధించి అంటే ఒకవేళ మేబీ అలాంటి ఫూలిష్ థాట్స్ చేయకుండా ఉంటారని నేనేం చెప్పలేను. పొలిటీషియన్స్ ఒక ప్లేస్ని డీఫేమ్ చేయాలని, లేదా వాళ్ళు ఫేమ్ అవ్వాలని, లేదా కొన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి కొన్ని ఇష్యూస్ మనకు వస్తూనే ఉంటాయి ఎప్పుడు ఛానల్స్లో. కానీ బట్ మెజారిటీ హిందూస్ ఉన్నప్పుడు ఏం చేయగలరు? ఓకే, చేస్తారు. అంటే డైవర్ట్ చేయడానికి కూడా ఇది ఒక రీజన్ అని అనుకుంటున్నాను. సో కర్ణాటకలో అప్పుడు ఉన్న ప్రభుత్వం వేరు. సో మేబీ అక్కడ ఒక పుణ్యస్థలంలో ఒక మతానికి సంబంధించి అలిగేషన్స్ వచ్చాయి. బట్ కానీ ఒకవేళ నిజంగా జరిగినప్పుడు అసలు మతం, కులం, స్థలం అనేది ఎప్పుడు అడ్డుండదు. ఫస్ట్ మానవత్వమే. ఇప్పుడు ఈ యూనివర్స్ ఉంది అరుణ, ఈ యూనివర్స్లో ఒక ప్లానెట్ అర్త్లో మనం అణువులం. యాక్చువల్గా ఈ యూనివర్స్లో మనం ఒక చిన్న అణువులం. ఎందుకు ఈ కులాలు, మతాలు, ఈ పిచ్చి ద్వేషాలు? అంటే దీనికి కొంచెం లిమిట్స్ ఉండాలి. నువ్వు పుట్టిన కుటుంబాన్ని, నువ్వు పుట్టిన ఊరిని, నువ్వు పుట్టిన మతాన్ని, కులాన్ని గౌరవించవచ్చు, తప్పులేదు. కానీ దాన్ని తీసుకొని బయాస్గా వేరే వాళ్ళని కించపరచడం కానీ, వేరే వాళ్ళ మీద బురద చల్లటం లాంటివి చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్.